తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బర్డ్ స్విమ్స్ ఆయుర్వేద ఆసుపత్రులను ప్రజోపయోగంగా తీర్చిదిద్దాలని బర్డ్ ఆసుపత్రికి పూర్తి స్థాయి డైరెక్టర్ను నియమించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి టిటిడి పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడుకి వినతి పత్రం సమర్పించారు. గురువారం నాటి మధ్యాహ్నం కందారపు మురళి తిరుమలలోని చైర్మన్ కార్యాలయంలో బిఆర్ నాయుడుని కలిసి టిటిడి ఆసుపత్రుల తీరుతెన్నుల గురించి వివరించారు. బర్డ్ ఆసుపత్రికి పూర్తి స్థాయి డైరెక్టర్ లేకపోవడం మూలంగా పరిపాలన కుంటుపడిందని, అభివృద్ధి పనులు ఆగిపోయాయని, రోగులకు అవసరమైన నిర్ణయాలు చేయడంలో తాత్సారం జరుగుతుందని వివరించారు. ఆఖరుకు మెడికల్ ఆఫీసర్లు కూడా లేని పరిస్థితి నెలకొందని, వివాదాల పేరిట పోస్టుల భర్తీలో జాప్యం జరుగుతుందని తెలిపారు. స్విమ్స్ ఆసుపత్రిలో ప్రాణదానం పథకం పూర్తిగా ఎత్తివేశారని, టీటీడీ స్విమ్స్ బాధ్యతలను తీసుకున్న తర్వాత పేదలకు అందుతున్న వైద్య పరిధి తగ్గిందని, ఆరోగ్యశ్రీలో వస్తున్న నిధులు సరిపోని కారణంగా వైద్యం పూర్తి కాకముందే రోగులను డిశ్చార్జ్ చేస్తున్నారని, గతంలో ప్రాణదానం పథకంతో ఆదుకునేవారని గుర్తు చేశారు. పేదల నుంచి డబ్బులు వసూలు చేయకుండా వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. బర్డ్ స్విమ్స్ ఆసుపత్రులలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులలో కొందరిని కార్పొరేషన్ ద్వారా తీసుకున్నారని, మరికొందరు కాంట్రాక్టుల వద్ద బానిస బతుకుతున్నారని, అందరినీ కార్పొరేషన్ ఉద్యోగులుగా చేర్చుకోవాల్సింది పోయి టీటీడీ యాజమాన్యం వివక్ష చూపడం అన్యాయమని చైర్మన్కు వివరించారు.